హలో అండి, నా పేరు సందీప్ ఎనర్సిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి లోకేష్ గారు ఒక కొత్త రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చారండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్లో. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, మీకు నా నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదామండి. లోకేష్ గారు ఒక మంచి పని అనేది ఇన్నాళ్ళకు అనేది చేయడం అనేది జరుగుతుందండి. ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఏం చేసేవాళ్ళు అంటే బుక్స్లో వచ్చేసి వాళ్ళ పేరు అనేది ఇచ్చేవాళ్ళండి. అదే కాకుండా వాళ్ళ సింబల్స్ అనేవి ఇచ్చారు, ఫొటోస్ అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు లోకేష్ గారు చాలా వరకు ఫొటోస్ అనేది తీసేసి ఏదైతే ప్రభుత్వం ఫొటోస్ అనేది పెట్టడం అనేది జరిగిందండి. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర కూడా రాజకీయం అనేది చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంతకుముందు ఆ ప్రభుత్వము చేసిన, వీళ్ళ ప్రభుత్వమే చేసిన, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన చాలా తప్పండి. ప్రతి విషయంలో ఏదైతే ఇప్పుడు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ దాంట్లో కూడా వీళ్ళ ఫోటో ఉంటుంది. బ్యాగ్లో కొత్త బ్యాగ్ ఏమైనా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ ఇస్తే ఆ బ్యాగ్స్లో కూడా ఎవరైతే ముఖ్యమంత్రి ఫోటో అనేది ఎక్కువగా పెట్టడం అనేది జరిగింది. ఈ పెట్టడం వల్ల ప్రజల్లో కూడా విరక్తి వచ్చిందండి. ఎందుకు అంటే ఎవరైనా కానీ ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ దాంట్లో కూడా రాజకీయం చేయాల్సిన అవసరం అనేది లేదు. కానీ ఎవరైతే ఇంతకుముందు ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు అయినా కానీ, చంద్రబాబు గారు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ దాంట్లో కూడా రాజకీయం చేయాలని చూశారు. కానీ నారా లోకేష్ గారు మంచి పని అనేది చేయడం అనేది ఇది మంచి పని అండి. ఎందుకంటే ఇలాంటి లోగోస్ అనేది తీసేయడం వల్ల కనీసం ఈ రాజకీయం అనేది పిల్లల వరకు అనేది ఉండదండి. ఎందుకంటే ఇలాంటి లోగోస్ ఉంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది చెడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ లోగోస్ ఉండడం వల్ల జగన్ అన్న ఇవ్వడం వల్లనే మేము ఇచ్చాము అని చెప్పడం వల్ల దీని వల్లనే ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్ కాలేదు. ఎందుకంటే ఈ లోగోస్ వల్లనే ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్ కాలేదండి. ఎవ్వరు అధికారంలోకి వచ్చినా కానీ ఈ లోగోస్ అనేది ఇవ్వడము, ఈ లోగోస్ చేయడము, ఆఖరికి బెల్ట్ గవర్నమెంట్ స్కూల్లో బెల్ట్ ఇచ్చిన దాంట్లో కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ అనేది లోగోస్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం కూడా చేయడం అనేది జరిగింది. ఇలాంటి లోగోస్ అనేది ఇవ్వడం వల్లనే ప్రజల్లో విరక్తి అనేది వస్తుందండి. చాలా వరకు చిన్న పిల్లలు ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళకి రాజకీయాల గురించి అంత అవగాహన ఉండదు. కానీ ఈ లోగోస్ ఇవ్వడం వల్ల వాళ్ళ దాంట్లో కూడా ఒక విష బీజాలు అనేది నాటే అవకాశం అనేది ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని మాట్లాడుకోవడం వల్ల వాళ్ళు ఏదో ఒక పార్టీ కదా ఫిక్స్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల వాళ్ళు చదువుకోకుండా ఈ రాజకీయాలు అనేది ఎక్కువగా మాట్లాడుకునే అవకాశం అనేది ఉంటుంది. దీన్ని మార్చే అవకాశం అనేది ఫస్ట్ టైం అనేది నారా లోకేష్ గారు చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇది ఏంటంటే గొప్ప రిఫార్మ్. ఎందుకంటే దీనివల్ల ఎలాంటి చిన్నపిల్లల్లో ఎలాంటి ప్రభావం అనేది, నాయకుల ప్రభావం అనేది ఉండదండి బేసికల్గా. కానీ ఇప్పుడు ఇంతకుముందు ఇలాంటి లోగోస్ కానీ ఏదైనా సింబల్స్ కానీ పార్టీ సింబల్స్ కానీ ఇవ్వడం అనేది జరిగితే ఆ ప్రభావం అనేది ఉండేది. అదే కాకుండా సెకండ్ వచ్చేసి టెక్స్ట్ బుక్స్లో కూడా ఏవైతే బుక్స్ అనేది ఇస్తారో దాంట్లో కూడా లోగోస్ అనేవి ఉండేవి. ఇప్పుడు వచ్చేసి నారా లోకేష్ గారు ఇంకో కొత్త రిఫార్మ్ అనేది తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేస్తున్నారండి. టెక్స్ట్ బుక్స్ అనేది రెడ్యూస్ అనేది చేశారంటే ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్లో 2 సబ్జెక్ట్స్ అనేది ఉండేటట్టుగా చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఎక్కువ శాతం పిల్లల్లో వచ్చేసి చాలా వరకు ఎక్కువ బుక్స్ అనేది క్యారీ చేయడం వల్ల వెనకాల బ్యాక్ పెయిన్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఆ బ్యాక్ పెయిన్ తగ్గించడం కోసం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు ఒకే బుక్లో 2 సబ్జెక్ట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇది మంచి విషయం. ఎందుకంటే చాలా వరకు అంతగా ఏమి ఉండదు బేసికల్గా. వీళ్ళు
ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళు కానీ అండ్ వేరే ఎవరైనా స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు కానీ ఎక్కువ బుక్స్ అనేది కావాలి అది ఇది అని చెప్తుంటారు. ఇలా చేయడం వల్ల చాలా వరకు ఇప్పుడు ఒక బుక్ ఉంది, ఆ బుక్లోనే కనీసం 2 చదువుకోవచ్చు అనుకుంటే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. ఆ బుక్స్ పెట్టుకోవడం కానీ ఒక 6-7 బుక్స్లో ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటే ఏదైతే స్కూల్ కానీ కాలేజీకి కానీ వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల ఎక్కువ స్ట్రెస్ కాకుండా అనేది ఉంటుంది. ఇంత చదవాలా అనేది ఉండదండి. ఈజీ మెథడ్ అనేది ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇది మంచి విషయమే అండి, ఇది మంచి విషయమే. అదే కాకుండా బ్యాగ్స్లో కూడా చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఈ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఇచ్చే బ్యాగ్స్లో కూడా ఈ లోగోస్ కానీ జగన్ అన్న ఇవ్వడము అనేది ఒక వర్డింగ్ కానీ ఇవన్నీ కూడా ఇది కరెక్ట్ కాదు. ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం అనేది కూడా ఇది చేయడం అనేది జరిగింది. దీనివల్ల అనేది ప్రజల్లో ఎక్కువ వ్యతిరేకత వచ్చి ఓడిపోవడం అనేది కూడా జరిగింది. ఇది కూడా ఒక కారణం అండి. అదే కాకుండా ఇంకో విషయం కూడా నారా లోకేష్ గారు కొత్త రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చారు. మా ప్రభుత్వంలో ఇలాంటి లోగోస్ అనేది మేము పెట్టము అనేది చేయడం అనేది జరిగింది. ఇది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకు అంటే ఇలాంటి లోగోస్ అనేది ఎక్కువ ఎవరైతే పెట్టకుండా ఉంటారో వాళ్ళకి ఎక్కువ పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ లోగోస్ పెట్టడం వల్ల ప్రజల్లో కూడా ఎక్కువ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఈ లోగోస్ పెట్టడం వల్ల ఇది ఇస్తున్నారు అది ఇస్తున్నారు అనేది పబ్లిసిటీ అనేది ఎక్కువగా చేసుకోవడం అనేది అంత అవసరం లేదని గవర్నమెంట్కి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అంత అవసరం లేదండి. కానీ ఇది మంచి విషయమే. ఇప్పుడు కూడా ఇది ఒకే యాప్ను కూడా తీసుకొచ్చే ప్రయత్నం అనేది నారా లోకేష్ గారు చేస్తున్నారు. ఇట్ ఈస్ గుడ్ విషయం అండి. ఎందుకంటే ఒకే యాప్ని తీసుకొచ్చడం వల్ల ఒకేసారి వర్క్ అనేది చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇది కంపల్సరీగా టీచర్స్ అనేది కంపల్సరీగా అటెండెన్స్ అనేది ఉండాలండి. ఉండడం వల్లనే వాళ్ళు కరెక్ట్గా పని చేస్తున్నారా లేదా అనేది తెలిసే అవకాశం అనేది ఉంటుంది. ఇది గుడ్ విషయమే. ఒకే యాప్లో చేసి అన్ని ఆప్షన్లు కూడా ఇచ్చేస్తే వాళ్ళు ఎంబడే కూడా చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈజీగా అలవాటయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అదే కాకుండా చాలా వరకు కూడా ఎక్కువ శాతము పిల్లల్ని కనీసం ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళ కనీసము 75% అటెండెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం అనేది గవర్నమెంట్ అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మంచి ప్రయత్నం అనేది చేసినారు. ఏదైతే ఇప్పుడు ఈ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఎవరైతే అటెండెన్స్ ఉంటేనే డబ్బులు ఇచ్చేది ఏదైతే పథకం 15,000 అనేది ఇచ్చేటోళ్ళు, ఆ పథకం అనేది ఏదైతే అటెండెన్స్ అనేది 75% ఉంటేనే ఆ పథకం అనేది ఎలిజిబిలిటీ అనేది అయ్యే అవకాశం అనేది ఉండేది. ఈ ప్రభుత్వంలో కూడా అది ఉండే అవకాశం ఉంచాల్సిన అవసరం అనేది ఉండేది. దానివల్లనే పిల్లలు అనేది డ్రాప్ అవుట్స్ అనేది అవ్వరు. బేసికల్గా ఎక్కువ ఈ డబ్బులు వస్తున్నాయి అనే ఉద్దేశంతో డ్రాప్ అవుట్స్ అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది. చూద్దాం మరి ఏమవుతుంది అనేది. ఇది గుడ్ విషయమే అండి. ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు కూడా దీన్ని ఫాలో అయితే ఇంకా మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.